రైట్. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వరంగల్కు రాబోతున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు సాయంత్రం 5 గంటల ఆ సమయంలో ఆయన చేరుకోబోతున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో హనుమకొండకు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు చేరుకోబోతారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హెలిప్యాడ్ ఇప్పటికే సిద్ధం చేశారు. సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకి సుప్రభ హోటల్లో కొంతసేపు విశ్రాంతి తీసుకోబోతున్నారు. అనంతరం ముఖ్య నేతలతో భేటీ కాబోతున్నారు. అనంతరం ఆయన రైలు మార్గం ద్వారా చేరుకోబోతున్నట్లు ఒక సమాచారం అందుతుంది. ఒకసారి షెడ్యూల్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. దీనికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. అంటే రాహుల్ గాంధీ చెన్నై పర్యటన నేపథ్యంలో హనుమకొండలో కాసేపు హాల్ట్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ రోజు తెలంగాణలో ఆకస్మిక పర్యటన చేయబోతున్నారు. ఆయన ఢిల్లీకి సంబంధించి కూడా ఏదైతే పర్యటన ఉండబోతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఆయన ఏదైతే సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు సంబంధించి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి కూడా ప్రత్యేక చాపర్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో కూడా అక్కడ ల్యాండ్ అవుతారు. అక్కడ సంబంధించి కూడా ఏదైతే 7 గంటల 45 నిమిషాలకు సంబంధించి కూడా కాజీపేట్ రైల్వే స్టేషన్ నుంచి కూడా చెన్నైకి చేరుకుంటారని కూడా షెడ్యూల్ నేపథ్యం ఉంది. దాంతో అంటే ఈ గ్యాప్ లో సంబంధించి కావచ్చు వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ల్యాండింగ్ కి సంబంధించి కూడా ఇప్పటికీ చాపర్ ఏర్పాటు చేశారు. అక్కడ సంబంధించి కూడా సుప్రభ హోటల్లో కూడా కాసేపు విశ్రాంతి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఏదైతే పిసిసి ముఖ్య నేతలు కూడా కలిసి వాళ్ళతో భేటీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తంగా రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి కూడా ఇప్పటికీ అక్కడ వరంగల్ కావచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి కూడా భద్రత కేటాయించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో కూడా ఇప్పటికే ఆ చాపర్ ను సంబంధించి కూడా హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక అంటే రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి కూడా ఇప్పుడు ఆయన ఇప్పుడు తెలంగాణలో సంబంధించి కూడా కులగణన సంబంధించిన అంశం కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కావచ్చు, ఇక ఈ 2 అంశాల పైన కూడా ఏదైతే కాజీపేటలో రైల్లో వెళ్తూ కూడా ఆయన చిట్చాట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. దాంతో పాటుగా విద్యార్థులతో ప్రత్యేకంగా చిట్చాట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు శంషాబాద్ చేరుకున్న తర్వాత హనుమకొండలో బస చేసిన ఆ తర్వాత హోటల్లో కూడా ముఖ్య నేతలతో చర్చలు జరుపుతారు. దాని తర్వాత కాజీపేట నుంచి కూడా చెన్నై వెళ్తున్న క్రమంలో విద్యార్థులతో చిట్చాట్ కావచ్చు, తెలంగాణలో కులగణన అంశం కావచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ సంబంధించి కూడా ఆయన డ్రీమ్ ఏదైతే సంబంధించి కులగణన అంశం ఆయన కలగా చెప్పొచ్చు. ఆ కులగణని దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం కులగణన చేసింది. తెలంగాణ ప్రభుత్వం సంబంధించి కూడా దానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా తెలంగాణలో మొదటి అడుగు పడ్డది. కాబట్టి ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా మొన్న ఢిల్లీలో తెలంగాణ సంబంధించిన కూడా మంత్రులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా అధిష్టాన నేతలకు వివరించారు. తెలంగాణలో కులగణన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు సంబంధించి కూడా కులగణన అంశంలో కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి విశేష స్పందన వచ్చింది. దానిపైన కూడా కావచ్చు సంవత్సరం ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు సంబంధించి కూడా పూర్తిగా ఢిల్లీ నేతలకు ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కు మంత్రులు వివరించారు. మొత్తంగా కులగణన అంశానికి సంబంధించి కూడా పటిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. దాని తర్వాత ఇప్పుడు అది చట్టబద్ధ చేయబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి దాంట్లో మార్పులు చేర్పులు అంశాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని మొన్న ఢిల్లీలో అగ్రనేతలకు వివరించారు. దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీకి సంబంధించి 2 అంశాలపైన కూడా అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, కులగణనకు సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో చర్చించే రైల్లో వెళ్తూ చర్చించేందుకు ఏదైతే అవకాశాలు అయితే కనిపిస్తాయి. దాంతో పాటుగా విద్యార్థులతో కూడా స్పెషల్ గా చిట్ చాట్ ఉంది. ఇక మొత్తంగా రాహుల్ గాంధీ షెడ్యూల్ కి సంబంధించి ఇప్పటికే కరనైనట్టుగా తెలుస్తుంది. 5 గంటల 45 నిమిషాలకు సంబంధించి కూడా శంషాబాద్ కి అక్కడ రేవంత్ రెడ్డితో కలిసి హనుమకొండ చేరుకుంటారు. హనుమకొండలకు సంబంధించి కూడా సుప్రభ హోటల్లో ముఖ్య నేతలతో కూడా భేటీ ఉంటుంది. ఆ భేటీ ముగిసిన అనంతరం ఆయన ఏదైతే కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి కూడా చెన్నైకి చేరుకుంటారు. చెన్నైలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి సంబంధించి కూడా ఆయన అటెండ్ అవుతున్నారు. దాంట్లో భాగంగానే ఈ గ్యాప్ ఏదైతే ఈ గ్యాప్ లో తెలంగాణకు సంబంధించి ఈ కులగణన అంశం కావచ్చు, ఎస్సీ వర్గీకరణ అంశం కావచ్చు, ఈ 2 అంశాలపైన ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్న నేపథ్యంలో ప్రజలకు సంబంధించి కూడా వాళ్ళు ఈ అంశాలపైన కూడా ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉన్న దానిపైన కూడా ఈ అంశాలతో చర్చిస్తారు. దాంతో పాటుగా విద్యార్థులకు సంబంధించి కూడా వాళ్ళతో చిట్చాట్ ఉండే నేపథ్యం అయితే కనిపిస్తుంది. రాజశేఖర్.
హన్మకొండలో రాబోతున్నారు కాబట్టి వరంగల్కి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైనా ఆయన కలిసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? సో అంటే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొన్ని అంశాలు ఏమైనా మాట్లాడే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అవుతుంది. ప్రధానంగా కులగణన, ఎస్సీ రిజర్వేషన్ అనేటువంటి అంశాలు, బీసీ రిజర్వేషన్ చాలా కీలకం. సో దానికి సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్ళాలో ఏమైనా సలహాలు రాహుల్ గాంధీ ఇచ్చే అవకాశం ఉందా? ముఖ్య నేతలు, మంత్రులు ఎవరైనా కలిసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా హరీష్? ఖచ్చితంగా ఇప్పటికే ఈ సంబంధించి కూడా షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. ఒకవైపు రాహుల్ గాంధీకి సంబంధించిన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. దాంట్లో భాగంగానే ఇక్కడ వరంగల్ ఏర్పాట్లు కావచ్చు, మరోవైపు శంషాబాద్ కి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, భద్రతకు సంబంధించిన మోహరింపు కావచ్చు. ఇప్పటికే వరంగల్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా వరంగల్ చేరుకుంటున్నారు. హన్మకొండ సంబంధించి కూడా ఏదైతే రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకునేందుకు మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏదైతే వరంగల్ జిల్లాకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హన్మకొండకు చేరుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక దాంతో పాటుగా ఈ రెండు అంశాలు అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఏ రాష్ట్రానికి వెళ్ళినా కులగణన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కులగణన సాధ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి చూపిస్తామని కూడా ప్రధానంగా ఆయన సభలు కావచ్చు, సమావేశాల్లో కూడా గత ఎన్నికల ప్రచారాల్లో కూడా ఇదే నినాదాన్ని తీసుకొని వెళ్లారు. దాంట్లో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత ఏర్పాటైన ప్రజాపాలనలో బీసీ కులగణన అంశాన్ని ప్రత్యేకంగా తీసుకుని దీంట్లో రాహుల్ గాంధీకి సంబంధించిన ఏదైతే డిక్లరేషన్ లో భాగంగా కులగణన అంశం తీసుకున్నారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు దానికి కులగణన అంశానికి సంబంధించి కూడా తెలంగాణలో దేశంలో మొట్టమొదటిగా అడుగు పడింది. కాబట్టి వీటన్నిటిని సంబంధించి కూడా మొన్న వివరించారు. దానికి చట్టబద్ధత కల్పించాలంటే దానికి సంబంధించి కూడా మిగతా ఏమైనా అంశాలు చేర్చాలా, లేదంటే అక్కడ ప్రజలకు సంబంధించి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని అవి దీంతో కులగణనతో ఏ విధంగా ఉండబోతుంది, మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా రైల్లో అయితే ఈ అంశాలన్నిటిపైన కూడా చర్చిస్తారని కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా ఎస్సీ వర్గీకరణ పైన కూడా చర్చిస్తారన్నట్టుగా తెలుస్తుంది. ఇక వరంగల్లో సుప్రభా హోటళ్లకు సంబంధించి కూడా ఆయన గంట వరకు స్పెండ్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి తెలంగాణకు సంబంధించిన రాజకీయ అంశాలు కావచ్చు, తెలంగాణలో ప్రజాపాలన సంబంధించి కూడా ఏడాది పూర్తి చేసుకున్న ప్రజాపాలనలో ఇప్పుడు ప్రభుత్వం సంబంధించి కూడా ఏ విధంగా కొనసాగుతున్న దానిపైన కూడా, దాంతో పాటుగా రాష్ట్రంలో పార్టీకి సంబంధించి కూడా ప్రస్తుత అయితే అంశాలన్నిటిపైన కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి కూడా ఏర్పాట్లు కావచ్చు, శంషాబాద్ లో భద్రత కావచ్చు, హన్మకొండలో భద్రత కావచ్చు, ఇప్పటికీ చాలా వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా హన్మకొండ చేరుకుంటున్నారు. ఇక సాయంత్రం సంబంధించి కూడా రాహుల్ గాంధీ శంషాబాద్ కు రాబోతున్న నేపథ్యం ఉంది. ఇక రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.